సుబ్రహ్మణ్య స్వామి నమః. హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు మోపుదేవి గ్రామంలో ఉన్నటువంటి గన్నాదుల నుంచి వస్తాకి వెళ్తున్నాము. ఇప్పుడే మన టోల్గేట్ దగ్గరలోకి వెళ్తున్నాము. మనం వెళ్తున్న హైవే వచ్చేసి ఒంగోలు నుంచి మచిలీపట్నం దాకా నిర్మించినటువంటి నూతన హైవే. ఇది జర్నీ చేయడానికి మోపుదేవి టెంపుల్కి కానీ టవనిగడ్డ గ్రామాలు, పెనుమూడి, రేపల గ్రామాలకి చాలా తక్కువ సమయంలో ఎక్కువ జర్నీ కలిసి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే మనం స్టార్టింగ్ మోపుదేవిలో నూతనంగా నిర్మించినటువంటి హైవే దాకా వచ్చాం ఫ్రెండ్స్. ఇలాగే మనం ముందుకెళ్తే మోపుదేవి గ్రామం నెక్స్ట్. ఈ హైవేలో జర్నీ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మోపుదేవి బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మనం 200 మీటర్స్ వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆర్చ్ కనపడింది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు స్ట్రైట్ వెళ్ళిపోయారంటే చల్లపల్లి వెళ్ళిపోతారు. ఇక్కడ రైటే తీసుకోవాలి. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య వారి దేవస్థానం అని మనకు ఆర్చి కనబడింది ఫ్రెండ్స్, మోపుదేవి. ఇక్కడ ఒక 100 మీటర్స్ మనం ముందుకెళ్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళాటోత్సవానికి సంబంధించిన గణేష్ ఐడియల్స్ తయారయ్యే మండపం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళాటోత్సవ వారు ఇప్పుడు లోన గణేష్ ఐడియల్స్ వస్తాయి. లోనకి వెళ్ళిన పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ ఉన్న గన్నాదులు అందరికల్లా హైట్లో ఉన్న గన్నాదులు ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం 17 feet హైట్ వరకు ఉంటుంది. ఈ ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది. వైట్ కలర్ ఉండట్లో 2-3 ఉండేవి ఫ్రెండ్స్. ఈ భారీ గన్నాదులు ఇవి వచ్చి మనకి చెబుతున్నారు. ఈ హైట్ వచ్చి 17 feet హైట్ వరకు ఉండిద్ది అంట. పక్కన ఉండేవి కూడా అదే మోడల్ అంట ఫ్రెండ్స్. వాటిలో మెయిన్ ఈ 3 ఉన్నాయి అంట ఫ్రెండ్స్. అవి అంట. ఈ పక్కన సేమ్ ఏం అయోధ్య రాముడు టైప్ సెట్టింగ్ ఉన్న గన్నాలు. బ్యాక్ సైడ్ వచ్చేసి వీటికి కూడా కలర్కి సంబంధించిన వర్క్, గోల్డ్ కలరింగ్ వర్క్ జరుగుతుంది. ఇవి మనకి రైట్ సైడ్లో వచ్చేసేమో కొంచెం వాటికన్నా కొంచెం హైట్ తక్కువ ఉంటుంది, 15 feet అట్టా ఉంటుంది. ఆ టైప్ గన్నాదులు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 1 feet నుంచి 25 feet హైట్ వరకు గన్నాదులు లభిస్తున్నారు. అలా మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న గన్నాదులు చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. ఇవి లెఫ్ట్ సైడ్లోనే అయోధ్య సైడ్ బ్యాక్ సైడ్ సెట్టింగ్ ఉన్న గణపతులు, సిట్టింగ్ టైప్లో గన్నాదులు కూర్చుని ఉంటాడు. మన రైట్ సైడ్లో వచ్చేమో వేరే మోడల్ గణపతులు ఫ్రెండ్స్. నెమలికి ఆ టైప్లో ఉన్న గన్నాదులు. ఒకసారి మనం ఇలా రౌండ్ చూసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది మండపాల వాళ్ళు ఆల్రెడీ బుకింగ్స్ చేసుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళైతే పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు. మనం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పెయింటింగ్ వర్క్ చేస్తాం, గోల్డ్ కలరింగ్ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు గన్నాదుడికి ఆభరణాలకు సంబంధించిన కలరింగ్ వర్క్ చేస్తున్నారు. వచ్చేసి మనకి 12 feet హైట్ వరకు ఉంది ఫ్రెండ్స్. వీటి మీద నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మనకి మెరుపులు అద్దుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి గన్నాదుడికి మెడలో ఉన్నటువంటి గోల్డ్ ఆభరణాలకి కలర్ వేస్తున్నారు. ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మన గోల్డ్ మీద దాని మీద మెరుపులు అద్దుతారు. ఇంకా మెరుపులు అద్దిన గన్నాదుడు ఫ్రెండ్స్ ఇట్ట మంచి షైనింగ్ వచ్చింది. మనకి వీటి మీద 500 watt లైట్స్ పెట్టినైతే మామూలుగా మెరవదు ఫ్రెండ్స్. ఇవేమో మనకి మూషికుడు మీద కులువైన గన్నాదులు. ఈ రో అంతా అదే ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్లోనేమో కాలు మీద కాలు వేసుకున్న గన్నాదులు. లెఫ్ట్ సైడ్ అంతా అది, రైట్ సైడ్లోనే వర్క్ జరుగుతుంది, స్ప్రే పెయింటింగ్ వర్క్. ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మోపుదేవి గ్రామం అంటే చాలా ప్రసిద్ధి చెందింది. కొన్నిటికి వర్క్ జరగాల్సి ఉంది. అలా మనం చూసుకుంటా ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ముష్కుడు మీద కొలువైన గన్నాదులు, సైడ్ కూర్చున్న గన్నాదులు, బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ అయితే చాలా సూపర్గా ఉండే ఫ్రెండ్స్. ఇవి మనం స్టార్టింగ్లో చూసాం కదా ఫ్రెండ్స్, వైట్ కలర్. ఇలాగే ఫ్రెండ్స్ మనం ముందుకు వెళ్తున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే చిన్న గన్నాదులు 3 feet నుంచి ఆ హైట్లో ఉంటాయి. ముందుకు వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతూ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో వచ్చేమో శివుడు టైప్లో గన్నాదులు ఇందాక చెప్పినవి. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో మామూలుగా కూర్చున్న గణనాదులు ఫ్రేమ్ మీద. ఇవి 5 feet హైట్ వరకు ఉంటుంది. మనకి రైట్ సైడ్లో వచ్చేసి పైన వచ్చేసి గన్నాదుడికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఆవు వచ్చింది ఫ్రెండ్స్.
వీటి మీద డిజైన్ అయితే చాలా సూపర్గా ఉంది. మనకి కింద బ్యాక్ సైడ్ కింద ఇక్కడ ఆవు కృష్ణుడు పాలు తాగుతున్న టైప్లో ఉన్న గన్నాదులు ఇవన్నీ మనం చూసేవన్నీ. వీటికి కూడా చెమ్కీల వర్క్, పైన కలరింగ్, గోల్డ్ కలరింగ్, పైన మెరుపుల వర్క్ చాలా సూపర్గా ఉంది, డిజైనింగ్ వర్క్. ఇవైతే మనకు ముందుకు కనపడుతుంది మామూలుగా కూర్చున్న గన్నాదులు. ఇవైతే భారీ గన్నాదులు, గన్నాదు ఆశీర్వదిస్తున్న టైప్లో కింద మూషికుడు వచ్చాడు. ఇవైతే డిఫరెంట్ కలర్స్లో మూషికుడు మన కింద గన్నాదుడికి కాళ్ళ దగ్గర ఉంటాడు. అక్కడ నిలబడి గన్నాదుడు కాళ్ళు సైడ్కి పెట్టి ఉండ షేప్లో ఉండే గన్నాదు. మన బ్యాక్ సైడ్ అయితే ఫ్రేమ్ చూసారుగా ఫ్రెండ్స్, భారీ ఫ్రేము, కలరింగ్ కానీ వీటికి వచ్చేసి గోల్డ్ కలరింగ్ ఒకటి జరగాల్సి ఉంది. పైన ఫినిషింగ్ అయిపోవచ్చిందండి 90%. మనం చూసుకున్నట్టయితే ఈ గన్నాదుడు ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టు కృష్ణుడు, పైన ఆవు పాలు తాగుతున్న టైప్లో ఉండే గన్నాదుడు. మనకి గన్నాదుడు వచ్చేసి మామూలుగా చేతుల ఫ్రూట్తో ఊదుతున్న టైప్లో ఉన్న గన్నాదులు. మనకు వచ్చేసి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల అంత క్వాలిటీ లైట్ తగ్గింది. మనం ముందుకెళ్ళేసరికి క్వాలిటీ ఉండేది. ఇవి చిన్న గన్నాదులు. బ్యాక్ సైడ్లోనే నెమల పించాల టైప్లో ఉంటా గన్నాదులు ఫ్రేమ్ వచ్చింది. సైడ్స్ వచ్చేసాం మనకి పీయటానికి అటు ఇటు బాతులో నెమల పించాల టైప్లో ఉన్న గన్నాదులు. మనం ముందుకెళ్ళే కొద్దిగా చిన్న గన్నాదులు, రిటర్న్ నందీశ్వరుడు కొలువైన గన్నాదులు, పైన మనకి గొడుగు టైప్లో ఉన్న గన్నాదులు. ఇవి ఈ మోడలన్నీ ఇవే ఫ్రెండ్స్. వీటికి కూడా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది జరుగుతుంది. బుకింగ్ చేసుకునే వాళ్ళు వచ్చి చూసి బుకింగ్ చేసుకోండి. ఈ రో అంతా అదే ఫ్రెండ్స్ మనం వెళ్ళే కొద్ది. ఇదైతే వేరే మోడల్ గన్నాదులు ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ రాముడు నిలబడి ఉన్న టైప్లో ఉన్న గన్నాదులు. మన బ్యాక్ సైడ్ వచ్చి అయోధ్య రామ సెట్టింగ్ టైప్లో ఉంటుంది. ఇది నిలబడిన టైప్లో మనకి రాముడు చూసారు ఫ్రెండ్, రైట్ సైడ్లో నిలబడి ఉన్నాడు. పైన జెండా కలర్స్ కానీ ఆరెంజ్ కలరు రాముడి చేతిలో ఉండవి అన్నీ చూసారుగా మీరు. ఇది వైట్ కలరు. ఈ కలర్స్ చేంజ్ అవుతూ వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి 9 feet హైట్ వరకు ఉంటుంది. ఈ రో అంతా అదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ మారిద్ది. వీటిలో కూడా భారీ గన్నాదులు, ఇవి కూర్చున్న టైప్లో ఉన్న గన్నాదులు. ఈ కలర్స్ ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉండేవి ఫినిషింగ్. ఇవి కూడా కళ్ళకు సంబంధించిన వర్క్, కిరీటానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. మేము వెళ్ళినప్పుడు కొన్నిటిగా కిరీటానికి సంబంధించిన వర్క్ అయిపోయింది. మ్యాటీ ఫినిష్లు బాగా డిఫరెంట్ కలర్స్లో వేసారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇక్కడ ఆయిల్ పెయింట్ టైప్లో, ఇవైతే ఆయిల్ పెయింట్ టైప్లో ఉన్న గన్నాదులు. ఇది హైలైట్ వచ్చేసి మనకి నందిరేశ్వరుడు నుదుటిపై ఉన్న నామాలు. ఇదైతే నెమల పింఛం ఎక్కువగా ఉన్న వైట్ కలర్లో ఉన్న గన్నాదులు ఫ్రెండ్స్. ఇదైతే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదేమో ఒక రైతు రథం మీద ఉండి నందీశ్వరుడు కూర్చున్న టైప్లో ఉన్న గన్నాదులు ఫ్రెండ్స్. ఇవైతే లేటెస్ట్గా ఉండవి. వీటికి కూడా వర్క్ జరుగుతుంది. ఫినిషింగ్ అది చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మనకైతే బ్యాక్ సైడ్ ఇదంతా రాముడు గుడి సెట్టింగ్ ఉంది. ఆ జెండా కానీ ఆ ఫినిషింగ్ వచ్చి కానీ అయోధ్య అని పేరు వచ్చి చాలా సూపర్గా ఉంది. వీటికైతే కళ్ళకు సంబంధించిన వర్క్ జరుగుతుంది మనం చూస్తున్నట్టయితే. వీటికి కూడా ఇక్కడ ఏం భారీ పెద్ద కన్నాదులు. ఇదేం వైట్ కలర్ భారీ కన్నాదులు ఫ్రెండ్స్. మనం ఫస్ట్లో చూపించిన కన్నాదులు. ఇవి మనం వెళ్ళంగానే మోగుదేవి షెడ్ దగ్గర ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇక్కడ ఈ వర్క్ మొత్తానికి వీళ్ళే హెడ్ ఫ్రెండ్స్. వీళ్ళే మెయింటెనెన్స్ అంతా.